సో బ్యాక్ టు టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్ లైఫ్లో. నేను జాబ్లో ఉన్నప్పుడు చాలా బిజీగా ఉండేది. అంటే అసలు నాకు టైం వేస్ట్ అనేది తెలియకపోతుండే. ఎందుకంటే మార్నింగ్ నేను 8:30కి లేచి 10 o'clockకి ఆఫీస్కి వెళ్ళిపోతుండే. అంటే జాబ్కి 9:30, 10కి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ 7:30, 8 అరౌండ్ వచ్చి మళ్ళీ నాకు కలెక్షన్ ఉండేది. అంటే నేను డైలీ ఫైనాన్స్ చేసేది. సో కలెక్షన్ ఉండేది, చిట్టీలు నడిపించేది, చిట్టీలు కలెక్షన్ ఉండేది. సో ఇవన్నీ చేసుకుంటే నేను బిజీగా ఉండేది, చాలా బిజీగా ఉండేది. డే ఎట్లా అయిపోయిందో తెలియకపోతుండే, అలసిపోతుండే, పడుకుంటుండే. మళ్ళీ మార్నింగ్ సేమ్ రొటీన్ లైఫ్ నేను ఆల్మోస్ట్ ఒక 10 years చేసిన. ఆల్మోస్ట్ 10 years చేసిన. 2009 నుండి 18 వరకు. 18 అంటే ఆల్మోస్ట్ 9.5 years ఇదే వర్క్ చేసిన. రొటీన్ మార్నింగ్ లో పోవాలి, పడుకోవాలి, జాబ్కి వెళ్ళాలి, తినాలి, లంచ్కి వస్తుండే, మళ్ళీ వెళ్ళిపోతుండే, ఈవినింగ్ తిరుగుకుండా కలెక్షన్ చేసుకుంటుండే. సో ఇదే రొటీన్ లైఫ్ ఉండే నాది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఆల్మోస్ట్ 7-8 years నుంచి మనం జాబ్ చేయట్లేదు. కాకపోతే మనం అర్నింగ్ అనేది ఆపలేదు. అంటే మనకి ఇన్కమ్ సోర్స్ దేవుడు ఉన్నాడు, యూనివర్స్, యూ మే కాల్ ఇట్ యూనివర్స్ ఆర్ గాడ్, వాట్ ఎవర్. సో నాకు బ్యాక్ ఎండ్ నా బ్యాక్ సపోర్ట్ ఉండే 100%. ఎందుకంటే నాకు వర్స్ట్ సిచ్యుయేషన్స్ చూసిన ప్రతి రూపాయికి కదా బాధపడ్డ రోజులు ఉన్నాయి. నేను నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క పేమెంట్కి 100 రూపీస్కి కూడా ఆలోచించిన రోజులు ఉన్నాయి. 100 రూపీస్ లేదని పేమెంట్లు ఆపిన రోజులు ఉన్నాయి. సో ఇన్కమ్ ఎప్పుడైనా నేను అర్నింగ్ అనేది ఆపలేదు. కాకపోతే ఈ 7 to 8 years ఏదైతే లాస్ట్ నేను జాబ్ చేయలేదో అది 100% నా ప్రకారంగా నేను వృధా చేసిన, అంటే వేస్ట్ చేసేసిన. ఎందుకంటే అది తెలియలేదు. అంటే ఒక తెలియని ఏమంటారు అది ట్రామాలో వెళ్ళిపోతాం తెలియకుండా. అంటే మనం అంటే లేజీ అయిపోతుంది బాడీ. ఏం చేస్తాంలే, ఇన్కమ్ ఎండ్ ఆఫ్ ది డే నేను ఇన్కమ్ చేస్తుండే. ఎందుకంటే మా ఫ్యామిలీ రన్ అయ్యింది నా మీదనే. సో ఇన్కమ్ లేకుండా ఉండే ఛాన్సే లేదు. ఇన్కమ్ చేస్తున్నా నేను 7 to 8 years నుంచి నేను ఇన్కమ్ చేస్తున్నా. కాకపోతే అసలు అవ్వట్లేదు నాతో, అంటే వర్క్ అవ్వట్లేదు. అంటే నేను ఫిజికల్ గేమ్ యాక్టివిటీ చేయకపోతుండే. అంటే నేను తిరగడం కానీ ఏదో ఫ్రెండ్స్తో తిరగడం అది వేరు, జాబ్ పర్పస్ మీద తిరగడం వేరు. సో లేజినెస్ అనేది ఒక నా బాడీకి అలవాటు అయిపోయింది. అంటే ఏం చేస్తాంలే, తర్వాత చేద్దాము, ఇంకేం చేస్తాము అది అన్నట్టు అలవాటు అయిపోయింది. సో నేను చెప్పేది అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో నేను చెప్పేది ఏంటి అంటే నాకు అనిపించింది చెప్పాలని జస్ట్ షేర్ చేసుకుంటున్నా, తప్పనుకోకండి. ఏంది అంటే బాడీని అంటారు బద్ధకాన్ని చేయకండి. అంటే అసలు కూర్చున్నాం అనుకో, కూర్చొని ఉంటాం. అంటే అట్లీస్ట్ నేను ఇన్కమ్ జర్నీ చేసిన. ఎందుకంటే నా తెలివితో నేను పని చేస్తుండే, తెలివితో సంపాదిస్తుండే. కానీ అందరికీ ఆ ఛాన్స్ రాదు, అందరికీ ఆ తెలివి ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే కాన్స్టెంట్గా ఒకవేళ జాబ్స్ ఉంటే ఓకే, జాబ్స్ కంటిన్యూ చేయండి. ఇంకేదైనా యాక్టివిటీ చేయాలంటే చేయండి. లేదు జాబ్స్ చేస్తలే అంటే జాబ్ చూసుకోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. లేదు అంటే ఏదైనా బిజినెస్ చేయండి, ఏదైనా చేయండి. ఎండ్ ఆఫ్ ది నేను చెప్పేది ఏంటంటే ఇన్కమ్ ఎర్న్ చేయాలి. వితౌట్ ఇన్కమ్ మనం సర్వైవ్ కాలేము, లాంగ్ రన్ లో అవుట్ అయిపోతాము. అంటే ఒక సర్టైన్ టైం వరకు మనం ఎట్లనో అట్లా మెయింటైన్ చేస్తాం, ఎట్లనో అట్లా గడిపేస్తాం. కాకపోతే ఒక టైం తర్వాత మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఫైనాన్స్ లో ఉండే, చిట్టీల్లో ఉండే, అంటే చిట్టీలు నాకు చిట్టీలు జనాలు ఇస్తుండే. నేను చాలా అంటే ఒక 4 to 5 ఇన్కమ్ ఎర్న్ చేస్తుండే. అట్లాంటి పర్సన్ కూడా ఒక టైం తర్వాత నాకు ఒక ఓన్ బిజినెస్ పెట్టాలి అనే ఐడియా ఎందుకు వచ్చింది అంటే ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయాలి కాబట్టి. అంటే అది ఫిజికల్గా ఇప్పుడు నేను చేసే బిజినెస్ ఏదైతే నేను స్టార్ట్ చేసినో అది ఫిజికల్గా నాకు చాలా అంటే 7 to 8 years జాబ్ చేయకుండా, ఏం పని చేయకుండా ఇప్పుడు అంటే సడన్లీ బిజినెస్ చేయాలి అంటే దట్టు మళ్ళీ నేనే వన్ మ్యాన్ ఆర్మీ అనమాట, మొత్తం నేనే చేసుకోవాలి. అయినా నేను చేయడానికి రెడీ అయినా. ఎందుకు అంటే ఇన్కమ్ సోర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఒకవేళ మీ ఫ్యామిలీ అంటే మీరు తిన్నా అరగనంత ఆస్తి ఉంది అంటే ఓకే, నేనేం వాళ్ళ అట్లాంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. కాదు, లేదు, ఏం లేదు, మనం చేస్తేనే నడుస్తుంది అంటే 100% ప్లీజ్ రిక్వెస్ట్, జాబ్లో జాయిన్ అవ్వండి. లేదు అంటే మీరు ఏదైనా బిజినెస్ చేయండి. లేదు అంటే మీ తెలివితో ఏదైనా సంపాదించండి. నేను ఏమనట్లేదు, అంటే ఫిజికల్గానే చేయాలి, ఇదే చేయాలి, అదే అని చెప్పట్లేదు. కాకపోతే ఏదైనా సరే అట్ ది ఎండ్ ఏంటంటే అమౌంట్ సంపాదించాలి. ఎందుకంటే చాలా మైనస్లో వెళ్ళిపోతారు. ఒక టైం వరకు అర్థం కాదు. అంటే కొంచెం ఒక టైం వరకు ఏమవుతుంది అంటే 1 లక్షనే కదా, 2 లక్షలే కదా, 3 లక్షలే కదా అప్పు అనిపిస్తుంది. అది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏమైతే 3 lakhs కాస్త 30 lakhs అవుతుంది. అప్పుడు ఏం అర్థం కాదు. సో చాలా అంటే డిఫికల్ట్ స్టేజ్ వచ్చేస్తుంది. బాగా ఆలోచించండి. నేను జస్ట్ ఒక సజెషన్ ఏంటి అంటే యాజ్ ఎ బ్రదర్ నా సజెషన్ కాదు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే అందరు బాగుండాలి. సో ఏదైనా సరే ఇన్కమ్ ఆన్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.